హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అయ్యే విధంగా అభ్యసన బదలాయింపు అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఇందులో నుండి టెట్ అండ్ డిఎస్సికి ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. ఇందులో డెఫినేషన్స్ ఇంపార్టెంట్. మళ్ళీ అభ్యసన బదలాయింపులో రకాలు ఉంటాయి. అనుకూల బదలాయింపు అని, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు అని ఉంటాయి. వీటికి సంబంధించి కూడా ఒక బిట్ వస్తుంది. ఇందులో ఖచ్చితంగా నిర్వచనాల నుండి రావచ్చు, లేదా అభ్యసన రకాల నుండి రావచ్చు. ఫస్ట్ మనం నిర్వచనాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఒక చోట నేర్చుకున్న అంశాలు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇంకొక చోట నేర్చుకునే అంశాలపై ప్రభావం చూపడాన్ని అభ్యసన బదలాయింపు అంటారు అని చెప్పింది ఎవరు? గ్యారెట్. ఒక చోట నేర్చుకున్న అంశాలు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇంకొక చోట నేర్చుకునే అంశాలపై ప్రభావం చూపడాన్ని అభ్యసన బదలాయింపు అంటారు అని చెప్పింది గ్యారెట్. సెకండ్, సోరెన్సన్ ఏం చెప్పాడో చూద్దాం. ఒక చోట నేర్చుకున్న జ్ఞానం, శిక్షణ, అలవాట్లు ఇంకొక చోట ఉపయోగపడడాన్ని అభ్యసన బదలాయింపు అంటారు. అంటే ఒక చోట నేర్చుకున్న జ్ఞానం, శిక్షణ, అలవాట్లు ఇంకొక చోట ఉపయోగపడడాన్ని అభ్యసన బదలాయింపు అంటారు అని చెప్పింది సోరెన్సన్. నెక్స్ట్, అరిస్టాటిల్, ప్లేటో ఏమన్నారో చూద్దాం. అభ్యసన బదలాయింపును సమర్పించినది అరిస్టాటిల్ అండ్ ప్లేటో. వీరు వారి యొక్క చిన్నతనంలో నేర్చుకున్న గ్రీక్ భాష పరిజ్ఞానం, ప్రాథమిక గణిత పరిజ్ఞానం వారి యొక్క నిజ జీవితంలో చాలా ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. అభ్యసన బదలాయింపును సమర్థించిన సిద్ధాంతం ఏంటంటే ఫ్యాకల్టీ ఆఫ్ థియరీ. అభ్యసన బదలాయింపును సమర్థించిన సిద్ధాంతం ఫ్యాకల్టీ ఆఫ్ థియరీ. దీన్నే థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్, నియత క్రమశిక్షణ సిద్ధాంతం అని అంటారు. దీన్నే నియత క్రమశిక్షణ సిద్ధాంతం అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అభ్యసన బదలాయింపును సమర్థించిన సిద్ధాంతం నియత క్రమశిక్షణ సిద్ధాంతం. నెక్స్ట్, ఈ సిద్ధాంతం ప్రకారం సైన్స్ బాగా చదివితే పరిశీలన శక్తి, గణితం బాగా చదివితే ఏకాగ్రత, అవగాహన, అవధానం పెరుగుతుంది అని చెప్తారు. నెక్స్ట్, మరి అభ్యసన బదలాయింపును వ్యతిరేకించింది ఎవరు? విలియం జేమ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఆధునిక మన విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? విలియం జేమ్స్. ఆధునిక మన విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? విలియం జేమ్స్. ఇతను అభ్యసన బదలాయింపును వ్యతిరేకించాడు. ఇప్పుడు అభ్యసన బదలాయింపు 4 రకాల ఏంటో చూద్దాం. ఫస్ట్ది అనుకూల బదలాయింపు, సెకండ్ ప్రతికూల బదలాయింపు, థర్డ్ వన్ శూన్య బదలాయింపు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ బదలాయింపు. ఇక్కడ నుండి ఖచ్చితంగా 1 మార్క్ ఉంటుంది. అంటే ఇవి డైరెక్ట్ ఇవ్వరు, అప్లికేషన్ బిట్స్ లాగా ఇస్తారు. వీటికి సంబంధించి మనం ఈరోజు అప్లికేషన్ బిట్స్, ఎగ్జాంపుల్ బిట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది కాబట్టి బిట్ వచ్చే ఏరియాస్ మనం స్కిప్ చేయకూడదు. ఫస్ట్, అనుకూల బదలాయింపు. ఒక చోట నేర్చుకున్న విషయం ఇంకొక చోట నేర్చుకునే విషయానికి తోడ్పడితే, సహకరిస్తే దానిని అనుకూల బదలాయింపు అంటారు. అంటే అనుకూలం అంటేనే తోడ్పడితే, సహకరిస్తే అని గుర్తుంచుకుంటే అయిపోతుంది. ఒక చోట నేర్చుకున్న విషయం ఇంకో చోట కూడా మనకు ఉపయోగపడితే దాన్ని అనుకూల బదలాయింపు అంటాం. ఓకేనా? ఇప్పుడు టైప్ నేర్చుకున్నాక కంప్యూటర్ నేర్చుకుంటే టైప్ నేర్చుకునేది కంప్యూటర్కి యూజ్ అవుతుంది కాబట్టి ఇది అనుకూల బదలాయింపు. లాటిన్ ఇంగ్లీష్కి యూజ్ అవుతుంది, దగ్గర ఉంటాయి కాబట్టి దీన్ని అనుకూల బదలాయింపు. జియాలజీ, బాటనీ సేమ్ ఉంటాయి కాబట్టి అనుకూల బదలాయింపు. ఆస్ట్రోపాలజీ, సోషియాలజీ సేమ్ అనుకూల బదలాయింపు. సైకాలజీ, మెథడాలజీ కొంచెం దగ్గరనే ఉంటాయి కాబట్టి అనుకూల బదలాయింపు. నెక్స్ట్, వాలీబాల్, బాస్కెట్బాల్. వాలీబాల్ ఆడిసిన వాళ్ళకు బాస్కెట్బాల్ కొంచెం ఈజీ ఉంటుంది కాబట్టి అనుకూల బదలాయింపు. సైకిల్, మోటార్ సైకిల్ అనుకూల బదలాయింపు. సంస్కృత్, హిందీ అనుకూల బదలాయింపు. సాహిత్యం, నృత్యం, సంగీతం, నృత్యం. సంగీతం నేర్చుకున్న వాళ్ళకి నృత్యం కూడా కొంచెం ఈజీగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు, అందుకే అనుకూల బదలాయింపు. నెక్స్ట్, ప్రతికూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపు అంటే మొదట నేర్చుకున్న అభ్యాసం రెండోసారి నేర్చుకున్న అభ్యాసంకి అవరోధం కలిగిస్తే, ఆటంకం కలిగిస్తే, అసలు యూజ్ కాకపోతే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. అంటే అసలే యూజ్ కాకపోతే కాదు కానీ కొంచెం అవరోధం కలిగిస్తే, నేర్చుకోవడంలో ఇబ్బంది కలిగిస్తే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. ఎగ్జాంపుల్, కుడి చేతి వైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపిన వ్యక్తి ఎడమ చేతి వైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడంలో ఇబ్బంది పడడం. అంటే కుడి చేతి వైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపిన వ్యక్తి ఎడమ చేతితో నడిపిన స్టీరింగ్ ఉన్న కారు నడపడంలో ఇబ్బంది పడుతుండు కాబట్టి ఇది ప్రతికూల బదలాయింపు. బట్ని బట్టని పలికిన విద్యార్థి పుట్ని పుట్టని కాకుండా పట్టని పలకడం.
ఇది బట్ బియుటి పియుటి పట్ అని పలికితే అది అవరోధం చెందినట్టే కదా, దీన్ని పుట్ అని పలకాలి కదా, కాబట్టి ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ పెన్కి బహువచనం పెన్స్ అని పలికినాం అని కదా నేర్చుకున్నాం, ఈ విధంగానే నేర్చుకున్నాం. మరి పీపుల్స్కి బహువచనం పీపుల్స్ అని నేర్చుకోవడం, దాన్ని ఏమంటారు పీపుల్ అని అంటారు. పీపుల్కి బహువచనం ఎస్ ఉండదు కాబట్టి ఇది ప్రతికూల బదలాయింపు. బుక్స్కి బహువచనం బుక్స్ అని నేర్చుకుంటాము, మరి ఫుడ్కి బహువచనం ఫుడ్స్ అని రాయలేం కదా, ఫీట్, ఇది ప్రతికూల బదలాయింపు. హిందూ సంఖ్యమానంలో గణితం నేర్చుకున్న విద్యార్థి ఆంగ్ల సంఖ్యమానంలో గణితం నేర్చుకోవడం అనుకూల బదలాయింప ప్రతికూల బదలాయింప? ప్రతికూల బదలాయింపు, ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. షటిల్ బాగా ఆడే వ్యక్తి బాల్ బ్యాడ్మింటన్ ఆడడంలో ఇబ్బంది పడడం ప్రతికూల బదలాయింపు. హీరో హోండా మోటార్ బైక్ నడిపే వ్యక్తి బజాజ్ మోటార్ బైక్ నడపడంలో ఇబ్బంది పడడం, అంటే గేర్స్ చేంజ్ ఉంటాయి కదా, ఇబ్బంది పడ్డాడు కాబట్టి ప్రతికూల బదలాయింపు. ఓకేనా, అనుకూల బదలాయింపుకి ప్రతికూల బదలాయింపుకి డిఫరెన్స్ అర్థమైందా? అనుకూల బదలాయింపు అంటే మనం నేర్చుకున్న విషయం ఇంకో చోట తోడ్పడితే సహకరిస్తే అది అనుకూల బదలాయింపు, అవరోధం కలిగిస్తే ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ శూన్య బదలాయింపు. ఒక చోట నేర్చుకున్న అభ్యాసం ఇంకొక చోట నేర్చుకునే అభ్యాసంపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం, దాన్ని శూన్య బదలాయింపు అంటాం. అంటే ఎటువంటి ప్రభావం చూపకపోవడాన్ని శూన్య బదలాయింపు అంటాం. ఆటలు ఆడడం పాఠ్యాంశాలు నేర్చుకోవడం, ఆటలకి అండ్ స్కూల్లో టెక్స్ట్ బుక్స్కి సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపు. గణితం నేర్చుకోవడం గిటార్ నేర్చుకోవడం సపరేట్ కాబట్టి శూన్య బదలాయింపు. గిటార్ హిందీ సపరేట్, హిందీ ఈత శూన్య బదలాయింపు. ఎటువంటి తేడా ఏం లేదు కదా, అంటే ఒక చోట నేర్చుకున్న అభ్యాసం ఇంకో దాని దగ్గర ఏం ప్రభావం చూపుతలేదు కాబట్టి అది శూన్య బదలాయింపు. ప్రభావం చూపితే అనుకూలంగా చూపితే అనుకూల బదలాయింపు, అవరోధం కలిగిస్తే ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ ద్విపార్శ్వ బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏంటో చూద్దాం. కుడి చేత్తో బ్యాటింగ్ చేసే వ్యక్తి ఎడమ చేత్తో బౌలింగ్ చేయడం. అంటే ఇక్కడ చూడండి, కుడి చేత్తో బ్యాటింగ్ చేసే వ్యక్తి ఎడమ చేత్తో బౌలింగ్ చేయడం, ఇది దేని కిందకి వస్తుంది? కుడి చేతికి ఎడమ చేతికి సంబంధం లేకుండా వేస్తుంది, ఇది బ్యాటింగ్ వేస్తుంది ఇది బౌలింగ్ వేస్తుంది కాబట్టి ఇది శూన్య బదలాయింపు. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ద్విపార్శ్వ బదలాయింపు. వ్యక్తి యొక్క శరీరంలో ఒకవైపు ఉన్న అవయవాలతో పొందిన నైపుణ్యాన్ని వ్యతిరేక దిశలోనున్న కూడా సమానంగా నిర్వహించడం. అంటే ఇప్పుడు రెండు చేతులతోని ఇట్లా రాయడం, ఇప్పుడు కుడి చేత్తో రాయడం ఎడమ చేత్తో రాయడం, దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటాం. ఎగ్జాంపుల్, ఒకే నైపుణ్యాన్ని రెండు వ్యతిరేక అవయవాలతో సమర్థవంతంగా నిర్వహించడం. కుడి చేత్తో బాణాలు వేసే వ్యక్తి ఎడమ చేత్తో కూడా బాణాలు వేయడం. ఏంటి సవ్యచాచి అంటారు, అతడు అర్జునుడు కుడి చేత్తో నేస్తుండు ఎడమ చేత్తో నేస్తుండు, రెండు వేస్తుండు కాబట్టి ద్విపార్శ్వ బదలాయింపు. ఓకే, నెక్స్ట్ కుడి చేత్తో బాగా రాసే వ్యక్తి ఎడమ చేత్తో కూడా బాగా రాయడం, ద్విపార్శ్వ బదలాయింపు. కుడికాలతో బంతిని వేగంగా తన్నే వ్యక్తి ఎడమకాలతో కూడా తన్నడం, అది ద్విపార్శ్వ బదలాయింపు. ఓకే, నెక్స్ట్ అభ్యాసన బదలాయింపు సిద్ధాంతాలు. ఇవి 4 రకాలు. అవేంటంటే సమరూప మూలక సిద్ధాంతం, సాధారణీకరణ సిద్ధాంతం, నెక్స్ట్ ఆదర్శాల సిద్ధాంతం, సమగ్రాకృతి సిద్ధాంతం. ఫస్ట్ అభ్యాసన బదలాయింపు సిద్ధాంతాల్లో ఫస్ట్ వన్ సమరూప మూలకాల సిద్ధాంతం ఏంటో తెలుసుకుందాం. దీన్ని రూపొందించింది ఈఎల్ తారండైక్. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని రూపొందించింది ఈఎల్. ఈ అంటే ఈక్వల్ అంటే సమం, ఆ విధంగా గుర్తుంచుకోండి. తారండైక్, నేను అదే విధంగా గుర్తుంచుకొని రాసుకున్నా. బలపరిచింది వుడ్వర్త్. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని రూపొందించింది ఈఎల్ తారండైక్, బలపరిచింది వుడ్వర్త్. నేర్చుకునే రెండు విషయాల మధ్య పోలికలు సారూప్యత ఉంటే విషయాన్ని తొందరగా నేర్చుకోవచ్చు. అయితే అభ్యాసకుడికి యొక్క వైఖరిలో కూడా సారూప్యత ఉండాలి. అంటే మనం నేర్చుకునే రెండు విషయాల మధ్య పోలిక సారూప్యత ఉంటే విషయాన్ని తొందరగా నేర్చుకోవచ్చు. అయితే అభ్యాసకుడికి వైఖరిలో కూడా తనకు కూడా పోలికలు ఉండాలి అని చెప్తున్నాయి. టైప్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవడం అంటే పోలికలు ఉంటాయి కాబట్టి దాన్ని సమరూప మూలకాల సిద్ధాంతం అని అంటాం. నెక్స్ట్ సాధారణీకరణ సిద్ధాంతం. దీన్ని రూపొందించింది చార్లెస్ జెడ్. ఒక చోట నేర్చుకునే సూత్రం నియమం సిద్ధాంతం మరొక చోటికి అన్వయించి అవగాహన చేసుకోవడం. అంటే ఒక చోట నేర్చుకున్న సూత్రం నియమం సిద్ధాంతాలు ఇంకో దానికి కూడా మనం అప్లై చేయడం, దాన్ని సాధారణీకరణ సిద్ధాంతం అంటారు. రూపొందించింది చార్లెస్ జెడ్. ఎగ్జాంపుల్, హెడ్డిక్సన్ అనే శాస్త్రవేత్త నీటి అడుగున ఉన్న లక్ష్యాన్ని ఛేదించడానికి పరావర్తన సూత్రాలు నేర్పించిన సమూహం త్వరగా లక్ష్యాన్ని ఛేదించడం అని నేర్చుకున్నాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. న్యూటన్ నియమాలు నేర్చుకున్న విద్యార్థి
బ్యాట్స్మెన్ కొట్టిన బంతిని చేతితో పట్టుకోగానే వెనక్కి లాగడం. అంటే ఇప్పుడు ఏ విధంగా అంటే బ్యాట్స్మెన్ కొట్టిన వ్యక్తి బంతిని చేతితో పట్టుకోగానే వెనక్కి లాగడం. అంటే బ్యాట్ ఇట్లా బాల్ పట్టుకోగానే మన చేతికి దెబ్బ తాకుతుంది, కానీ వెనక్కి లాగడం వల్ల మనకు దెబ్బ తాకదు. కాబట్టి వెనక్కి ఇట్లా మనం దాన్ని ఇట్లా పుష్ చేసుకుంటే వెనక్కి లాగితే దెబ్బ తాకదు. ఇది న్యూటన్ నియమం అనుసరించి చేసింది కాబట్టి దానికి దీనికి సారూప్యత అంటే సాధారణీకరణ, పోలిక, నియమం, సిద్ధాంతం మరో చాట అన్వయించిండు. దాన్ని సాధారణీకరణ సిద్ధాంతం అంటాం. ఇంకొకటి, నడుస్తున్న బస్సుని దిగిన వెంటనే ముందుకు నడవడం. ముందుకు నడవడం ద్వారా మనకు దెబ్బ అనేది తాకదు. అది సాధారణీకరణ సిద్ధాంతం. కారు ఇంజన్ రిపేర్ చేసే వ్యక్తి మోటార్ ఇంజన్ కూడా రిపేర్ చేయడం. అంటే ఒకదాన్ని చూసి దాని నియమం ఏంటి, సిద్ధాంతం ఏంటి తెలుసుకొని మరో చోట అన్వయించిండు. కాబట్టి ఇది సాధారణీకరణ సిద్ధాంతం. రూపొందించింది చార్లెస్ జెడ్. నెక్స్ట్ సమగ్రాకృతి సిద్ధాంతం. దీనిని గెస్టాల్ట్ వాదులు నిర్మించారు. గెస్టాల్ట్ వాదులు ఎవరంటే గెస్టాల్ట్ వాదులు వర్తిమర్, కోఫ్కా, కొహిలర్. వీళ్ళు గెస్టాల్ట్ వాదులు. గెస్టాల్ట్ వాదం అంటే ఏంటి, విడివిడి భాగాల జ్ఞానం కంటే ఒకే విషయం మొత్తంగా నేర్చుకోవడాన్ని సమగ్ర జ్ఞానం నేర్చుకోవడం గెస్టాల్ట్ వాదం అంటే. అంటే విడివిడి భాగాలుగా కాకుండా మొత్తం ఒకే విధంగా నేర్చుకోవాలి అని తెలిపేదే గెస్టాల్ట్ వాదం. గెస్టాల్ట్ వాదులు వర్తిమర్, కోఫ్కా, కొహిలర్. ఎగ్జాంపుల్, భారతదేశం యొక్క శీతోష్ణతి, నైసర్గిక స్వరూపం, వర్షపాతం ఒకేసారి నేర్చుకోవడం. ఆ విధంగా. నెక్స్ట్ ఆదర్శాల సిద్ధాంతం, 4th వన్. దీన్ని రూపొందించింది డబ్ల్యూసి బాగ్లే. డబ్ల్యూసి బాగ్లే యొక్క గ్రంథం ఎడ్యుకేషన్ డిటర్మైన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ ఇయర్ టెట్లో అడిగారు. డబ్ల్యూసి బాగ్లే యొక్క సిద్ధాంతం అడిగారు, ఆదర్శాల సిద్ధాంతం. అతని గ్రంథం ఎడ్యుకేషన్ డిటర్మైన్. వ్యక్తి తన జీవితంలో ఒక చోట పాటించే విలువలు లేదా ఆదర్శం ఇంకో చోట పాటించడం. అంటే వ్యక్తి తన జీవితంలో ఒక చోట పాటించే విలువలు లేదా ఆదర్శం ఇంకో చోట పాటించడం. ఎలా అంటే ఇంట్లో పరిశుభ్రంగా ఉండే వ్యక్తి ఆఫీస్లో కూడా పరిశుభ్రంగా ఉండడం. అంటే తన విలువలు పాటించిండు. స్త్రీలను గౌరవించే విద్యార్థి సమాజంలో కూడా గౌరవించబడతాడు. ఆదర్శంగా అల్లరి చేయని విద్యార్థి పాఠశాలలో కూడా అల్లరి చేయడు. అదే ఆదర్శాల సిద్ధాంతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి. మన ఛానల్లో సైకాలజీ అండ్ మెథడాలజీ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలుగు మెథడాలజీ, సైకాలజీ మెథడాలజీ అండ్ టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్సి మాత్రమే యూజ్ అయ్యే విధంగా వీడియోస్ సెండ్ చేస్తానండి. ఎవరైనా టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.